నంద్యాల ఉప ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కురుక్షేత్ర సంగ్రామాన్ని మించిపోయాయి. అయితే ఇందులో ఎవరికి వారు వైరి పక్షాన్ని కౌరవులుగా అభివర్ణిస్తూ తమను తాము పాండవులుగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మాటల మంటలు పుట్టిస్తున్నారు. టీడీపీ వైసీపీ నేతలు రోజుకో వివాదంతో బురద జల్లుకుంటున్నారు. విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నంద్యాల సభలో చంద్రబాబును నడి రోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదన్న జగన్ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అయితే టీడీపీ మాత్రం జగన్ తిట్లను తమకు అనుకూలంగా మలుచుకోవాలని స్కెచ్ వేస్తోంది. అసలే అపర చాణక్యుడైన చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఈ దిశలో సంకేతాలు కూడా ఇచ్చారు. జగన్ నోరు అదుపు తప్పి మాట్లాడుతుండడాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. తనపై జగన్ సంచలన వ్యాఖ్యలను పార్టీ గెలుపు కోసం వాడుకోవాలని సూచించారట. జగన్ బాధ్యత గల ఓ ప్రతిపక్ష నేత అనే విషయాన్ని కూడా మర్చి మితిమీరి ప్రవర్తిస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు. అందుకే ఉన్మాది నాయకత్వం కావాలా, అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వం కావాలా తేల్చుకోవాలని నంద్యాల ప్రచారంలో హైలైట్ చేయాలని నేతలకు సూచించినట్లు సమాచారం. ఏదేమైనా నంద్యాల ఉప ఎన్నికలు పెద్ద దుమారాన్నే లేపేలా ఉన్నాయి. గెలుపు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో రానున్న రోజుల్లో ప్రచారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఆసక్తికరంగా మారింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా మీడియా మాస్టర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.